వెల్కమ్ టు వరలక్ష్మి హెర్బల్స్. ఈరోజు మనం న్యాచురల్ హెయిర్ డై రెమెడీ చూపిస్తున్నానండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మందార ఆకులు, గోరింట ఆకండి. గోరింట ఆకును కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. మనము 1 కప్పు మందార ఆకు తీసుకుంటే 2 కప్పుల గోరింటాకు, 1 కప్పు ఆమ్లా. ఇది డ్రై ఆమ్లా అండి. డ్రై ఆమ్లా మనకు న్యాచురల్గా హెయిర్కి బ్లాక్ కలర్ని ఇస్తుంది. కరివేపాకు కూడా అండి. కరివేపాకు కూడా సేమ్ గోరింటాకు క్వాంటిటీలో తీసుకోవాలండి. మనము 2 కప్పుల కరివేపాకుని తీసుకోవాలండి. ఇది మంచి న్యాచురల్ కలర్ని ఇస్తుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకోవాలండి. వీటన్నిటినీ మనము పచ్చివే తీసుకోవాలండి. ఒకవేళ పౌడర్గా తీసుకోవాలనుకుంటే మాత్రం ఆల్ ఇంగ్రీడియంట్స్ పౌడర్ లాగానే తీసుకోవాలండి. ఐదర్ మనము లీవ్స్ అన్నా లేకపోతే పౌడర్ అన్నా అలా ఏదో ఒకటి తీసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మనము పెద్ద ఇనుప కడాయిలో వేసి మనము బ్రౌన్ కలర్ లాగా వేయించుకోవాలండి. కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేయాలి. 1 కప్ కోకోనట్ యాడ్ చేసి ఇనుప కడాయిలో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని వేయించాలండి. చూడండి, ఇట్లా బ్రౌన్. కొంచెం 1 కప్పు కొబ్బరి నూనె యాడ్ చేసి ఇనుప కడాయిలో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇట్లా వేయించుకోవాలండి. చాలా పొగలు వస్తాయి, పర్వాలేదు. కాకపోతే మీరు ఇంట్లో ఎవరు లేనప్పుడే ఇలా చేసుకోవాలండి. టోటల్ బ్రౌన్ కలర్ ఆర్ బ్లాక్ కలర్కి రావాలి. చూడండి, ఇలా చక్కగా బ్లాక్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లా చేస్తే మనం ముందే ఆయిల్ యాడ్ చేస్తాం కనుక అట్లా క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి. డై అనేది రెడీ అయిందండి. చాలా చక్కగా క్రీమీ స్ట్రక్చర్లోకి మారింది. ఏంటంటే మనము ఫస్ట్ వేయించేటప్పుడే 1 కప్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తాం కనుక అట్లా క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి.